తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇవాళ ప్రధాని మోడీ ఎర్రకోట ప్రసంగంలో చాలా విషయాలు చెప్పారు. చాలా అంశాలు చెప్పారు. అంటే బంగ్లాదేశ్ గురించి ప్రస్తావించారు. మహిళల మీద జరుగుతున్న అట్రాసిటీస్ గురించి ప్రస్తావించారు. ఫార్మ్ రిఫార్మ్స్ గురించి ప్రస్తావించారు. ఇట్లా చాలా విషయాలు ప్రస్తావించారు. అయితే ముఖ్యంగా వీటన్నిటి మధ్యలో ఒక ప్రత్యేకమైన ఒక 2 అంశాలు, కీలకమైన అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు ఏంటంటే, బీజేపీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఒక ఆలోచన ఉంది. వాళ్ళ ఫస్ట్ పెట్టుకుంది ఏంటంటే 370 ఆర్టికల్, కాశ్మీర్లో స్వయం ప్రతిపత్తి రద్దు చేయాలి, అట్లాగే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలి, అట్లా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలనేది ఫస్ట్ నుంచి కూడా కొన్ని లక్ష్యాల కింద బీజేపీ దశాబ్దాలుగా పెట్టుకుని. ఆ మూడిట్లో దాదాపుగా 2 నెరవేరాయి. ఇంకా అసలు అంటే వాళ్ళ సుదూర లక్ష్యం ఏంటంటే అధ్యక్ష తరహా పాలన తీసుకురావాలనేది బీజేపీకి ఉన్న ఆలోచన అనేది చెప్తారు. అట్లా ఇవాళ దానికి దోహదపడే 2 అంశాలు ఏంటంటే, అంటే ఇవన్నీ చేయాలి అంటే రాజ్యాంగాన్ని మార్చాలి. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చడానికి కావాల్సిన ఒక మార్చే దిశగా వెళ్ళే ఒక 2 అంశాలని వాళ్ళ ఆయన ఎర్రకోట ప్రసంగంలో ప్రస్తావించారు. అదేంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటి, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఒకటి. అంటే ఈ మధ్య కాలంలో దేశంలో జరుగుతున్న ఎలక్షన్స్ కూడా అధ్యక్ష తరహా ఎలక్షన్స్ జరుగుతున్నాయని కూడా పరిశీలకులు చెప్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు కేవలం మోడీ అక్కడ, లేదంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, అంటే వాళ్ళ ఇమేజ్ బేస్డ్ గానే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కానీ ఫెడరల్ స్టేట్ లో ఇప్పుడు ఏంటంటే స్టేట్ ఎలక్షన్స్ కూడా మోడీ తీసుకొచ్చి మోడీ ఇమేజ్ ని చూపించి ఎన్నికల ప్రచారం చేసే ట్రెండ్ వస్తుంది. అంటే అది ఆ దిశగా అధ్యక్ష తరహా పాలన దిశగానే ఎన్నికలు జరుగుతున్నాయి అనేది చెప్తున్నారు. ఇట్లా ఇవాళ ఎర్రకోట ప్రసంగంలో ఉన్న ఈ రాజ్యాంగ స్వరూపాన్ని మార్చే అంశాల గురించి మనతో చర్చించేందుకు జ్యూరిస్ట్ డాక్టర్ వివిఎల్ఎన్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. ఆయనతో ఈ అంశాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శాస్త్రి గారు. అదే ఇవాళ ఎర్రకోట ప్రసంగంలో ఆయన అనేక అంశాలు ప్రస్తావించారు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వరకు ఏ ప్రధాని చేయనంత సుదీర్ఘమైన ప్రసంగాన్ని ఇప్పుడు 96 మినిట్స్ 98 మినిట్స్ అని చెప్తున్నారు చేశారు. గతంలో వాజ్పేయి కూడా 20-30 నిమిషాలు మించి చేయలేదు. మన్మోహన్ సింగ్ అయితే ఒక 30 నిమిషాలు 35 నిమిషాలు మధ్యలో చేశారు. ఈయన గత ప్రసంగం కూడా 56 నిమిషాలు అట్లా ఈ మోడీ కూడా చేశారు. ఈసారి ఆయన సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. అంటే ఒక రికార్డు సాధించాలని అనుకుంటున్నారో ఏమో తెలియదు. సరే, ఈ సుదీర్ఘమైన ప్రసంగం అట్లా ఉంచితే ముఖ్యంగా రాజ్యాంగ స్వరూపాన్ని మార్చే 2 అంశాలని వాళ్ళు ఆయన ప్రస్తావించారు. ఈ సెక్యులర్ అనే పదాన్ని కాకపోతే దాంట్లో సివిల్ మార్చారు. అట్లాగే 1 నేషన్ 1 ఎలక్షన్ అనే దాన్ని కూడా ప్రస్తావించారు. దీని మీద మీరు ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవాళ ఎక్కువసేపు ప్రసంగించడానికి కారణం మనం ఏమని చెప్పాలంటే, యాక్చువల్గా ఈ 3వసారి ఎన్నికైన తర్వాత మోడీకి పార్లమెంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతంగా తన విషయాలు చెప్పడానికి అవకాశం లభించలేదు. ఎందుచేతంటే ఈసారి పార్లమెంట్లో ఎక్కువ మంది ప్రతిపక్షాలు ఉన్నాయి. ఇతను చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు కాబట్టి వాళ్ళు కూడా అబ్జెక్షన్ తీసుకుని వాటిని దీని పేరేంటి అబ్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇతని మెసేజ్ క్లియర్ గా పార్లమెంట్ ద్వారా చెప్పడం అనేది జరగకపోవడంతో ఇవాళ అందిన ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకుని మొత్తం దేశం మొత్తంగా 96 to 98 మినిట్స్ ఆయన తన భాషణని మొత్తం అన్ని రకాల ఇష్యూస్ ని జోడించి అసలు ఏమనుకుంటున్నాడు, ఇంతవరకు ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాల్లోకి మార్చి ఒక పర్ఫార్మెన్స్ కు సంబంధించిన ఒక వేదిక కింద దాన్ని ఆ ఇండిపెండెన్స్ డే అకేషన్ ని మార్చడం అనేటువంటిది జరిగింది. అయితే దీంట్లో మీరు చెప్పినట్లుగా ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఈరోజు లా యాంగిల్ నుంచి మనం చూసినట్లయితే లీగల్ యాంగిల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది మనం సెక్యులర్ యూనిఫామ్ సివిల్ కోడ్ కింద తీసుకొద్దాము, మొత్తం దేశం అంతా ఒకే యూనిఫామ్ సివిల్ కోడ్ పట్టుకొద్దాము అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, మన దేశంలో మనం ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం. కానీ ఈ ప్రభుత్వాల్లో పార్టీ తాలూకు వ్యక్తులు సెంట్రల్ గవర్నమెంట్ లో అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఈ ఎలక్షన్లో ప్రతి 6 నెలలకి ఏదో ఒక ఎలక్షన్లో, స్టేట్ ఎలక్షన్ అయితే స్టేట్ ఎలక్షను, లేకపోతే పెద్ద పెద్ద మెట్రో సిటీస్ లో అయితే ఈ మున్సిపల్ ఎలక్షన్స్, లేకపోతే ఏదో ఒక ఎలక్షన్ ఉండి
వాళ్ళు ఇంకా అడ్మినిస్ట్రేషన్ మీద ఇది ధ్యాస చూపించలేకపోతున్నారు. అందుచేత మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కింద ఒకే ఒక ఎలక్షన్ టైంలో స్టేట్స్ లేకపోతే ఈ సెంటరు అన్ని కలిపి ఒకసారి వెళ్ళడం, లేకపోతే స్టేటు సెంటరు ఈ లోకల్ బాడీస్ ఈ మున్సిపాలిటీస్ పంచాయత్స్ జిల్లా పరిషత్స్ అన్ని ఒకేసారి కలిపి వెళ్ళడమా అనేటువంటి విషయాల మీద ఇంకా నిర్ణయం తీసుకోవడం పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా ఆలోచన అనేటువంటిది ఎప్పటి నుంచి జరుగుతోంది. ఆ ఆలోచనని ఈ సెక్యులర్ రూపంలో సెక్యులర్ అనే పదాన్ని జోడించిన యూనిఫామ్ సివిల్ కోడ్ ని తీసుకురావడం వాళ్ళ ధ్యేయంగా, అంటే బీజేపీ ధ్యేయంగా, అంటే ఈ ప్రభుత్వ ధ్యేయంగా ఆయన ఇవాళ ఎర్రకోట నుంచి మన ఇండియన్ లాస్ గురించి ఒక సందేశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడే ఈ అంశం ప్రస్తావనలోకి వచ్చింది కదండి. ఇప్పుడు ఏంటంటే అంబేద్కర్ కూడా ఆ రోజున యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పారు. అంటే అది హిందూ సివిల్ కోడ్ కు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు కూడా హిందువులకి సంబంధించిన సెక్యులరిజం ఏంటి, మిగతా వాళ్ళకి సెక్యులరిజాన్ని మీరు అమలు జరపరా, అంటే హిందూ మతంలో ఉన్న మౌఢ్యం, అక్కడ ఉండే మహిళలకు జరిగే అన్యాయాలు కానీ, లేదంటే మిగతా కులాలకి వీటికి జరిగే అన్యాయం కానీ, ఇవన్నీ అంటే మనుధర్మ శాస్త్రమే ఆ రోజున హిందూ సివిల్ కోడ్ గా పెట్టాలని చెప్పేసి అందరూ మాట్లాడుతున్న టైంలో అట్లా కాదు అనేది ఒక సంస్కరణతో కూడిన హిందూ కోడ్ బిల్ ని ఆయన ప్రతిపాదించారు అంబేద్కర్. అదే టైంలో ఆయన అసలు మొత్తం అంటే అప్పటికే అప్పుడు ఎవరైతే హిందూ మత సాంప్రదాయవాదులు వీళ్ళందరూ రాజేంద్ర ప్రసాద్, లేదంటే ఇంకా కరపత్ర స్వామీజీ, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా అసలు హిందూ ధర్మంలో హిందూ మతానికి సంబంధించిన అంశాల్లో అసలు ప్రభుత్వం జోక్యం చేసుకోవటం ఏంటనేది పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. సరే, అప్పటికి ఆ గొడవ జరుగుతుంది కాబట్టి మళ్ళీ ముస్లిమ్స్ వ్యవహారం కూడా అప్పుడు సెన్సిటివ్ గా ఉంది కాబట్టి ఇక వాళ్ళని టచ్ చేయకుండా ఏదో నెహ్రూ చాలా లౌక్యంగా ఇప్పుడు దాన్ని అంతవరకు ముగించినట్టున్నారు. అంటే ఈ ఇష్యూ అప్పటి నుంచి నలుగుతుంది. అంటే ఇప్పుడు దేశంలో ఉన్న మైనారిటీలు, వాటికి సంబంధించిన సమస్యలు, వీటన్నిటి గురించి దాన్ని అప్పుడు వాయిదా వేసినట్టున్నారు. ఇప్పుడు పదే పదే వీళ్ళు బీజేపీ దీన్ని లేవనెత్తడంలో కారణం ఏంటి? ఇప్పటికీ పరిస్థితులు ఏం మారలేదు కదా. ఇప్పుడు అంటే ఇండియన్ సొసైటీ అట్లాగే ఉంది కదా. ఆ కులాలు, మతాలు, ఎవరి సాంప్రదాయాలు, అవి వివక్ష, అవన్నీ కూడా అట్లా కొనసాగుతుంది కదా. అంటే అంబేద్కర్ గారు చాలా దూరదృష్టితో ఆయన ఈ పార్లమెంట్ లో ఈ కాన్స్టిట్యూషన్ ప్రవేశపెట్టినప్పుడు ఆ తర్వాత ఆయన క్విక్ గా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే దాని మీద ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఆయన యూనిఫామ్ సివిల్ కోడ్ ని డిస్కషన్ లో ప్రవేశపెడితే ఆయన యాక్చువల్ గా ఎంత చెప్పినప్పటికీ కూడా యూపీకి సంబంధించిన బీహార్కి సంబంధించిన వ్యక్తులు ఎంత మాత్రం ఒప్పుకోలేదు ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ లో డిస్కషన్ లో ముందుకెళ్ళడానికి. ఒప్పుకోకపోవడంతో ఆయన కూడా విసిగిపోయి కొంతమంది చెప్తారంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆయన కలిగిన ఈ దీని పేరేంటి ఈ రెఫ్యూజల్ తో ఆయన పెడుతున్నవి ముందుకెళ్ళట్లేదు అనేటువంటి ఒక ఫీలింగ్ తో ఆయన రిజైన్ చేసిన తర్వాత ఆయన ఇండిపెండెంట్ గా ట్రై చేశాడు మళ్ళీ పార్లమెంట్ కి వెళ్ళడానికి. అయితే ఆయన ఇండిపెండెంట్ గా ట్రై చేసినప్పుడు ఆయన ఓడిపోయాడు, యాక్చువల్ గా కాంగ్రెస్ సపోర్ట్ లేకపోతే ఓడిపోయాడు. సో ఆ విధంగా ఆయన పొలిటికల్ అబ్లివియన్ లో కొంత వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఆ రాజ్యాంగ రూపకల్పనలో చాలా మంది కమిటీతో కలిసి ఆ కమిటీలకి చైర్మన్ గా ఉండి రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినప్పటికీ కూడా బేసికల్ గా ఆయన ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది ఒక మంచి ప్రాతిపదికని ముందుకు తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే. అప్పటి యూనిఫామ్ కోడ్ కి ఇప్పుడు ప్రవేశపెడుతున్న యూనిఫామ్ సివిల్ కోడ్ కి అఫ్ కోర్స్ ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా పట్టరాబోతున్నారు అనేటువంటి చూడాలి. ఎందుచేతంటే వీళ్ళు మన ఇండియన్ లాస్ మనకు ఉండాలంటూ రీసెంట్ గా ఐపీసీని, సిఆర్పిసిని, ఎవిడెన్స్ యాక్ట్ ని మార్చేసేసారు. ఏం మార్చారని చెప్పి నిశ్చితంగా పరిశీలిస్తే కొన్ని సెక్షన్లు అటు ఇటు మార్చారు, కొన్ని సెక్షన్లు పీకేశారు. వాటినే పాత టెక్స్ట్ లో ఉన్న వాటి పేర్లు బాగా కష్టతరంగా చేశారు. ఇండియన్ పినల్ కోడ్ అంటే ఎంతో ఈజీగా ఉంటుంది పలకడానికి, దానికి భారత న్యాయ సంహిత అని పేరు పెట్టారు. అది ఇప్పుడు చేయాలంటే కోర్టులోకి వెళ్ళి రిప్రజెంట్ చేయాలంటే బిఎన్ఎస్ సెక్షన్ అని చెప్పవలసి ఉంటుంది. ఇంతకితం ఏమో ఐపీసీ పాలన సెక్షన్ అని చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు
ఇంకా ఇప్పుడు లాయర్స్ యొక్క బాధ్యత కూడా పెరిగింది. ఇప్పుడు ఏంటంటే మీరు కోర్టులో గతంలో ఐపీసీ సెక్షన్ కిందకి వేసినట్లయితే కనుక ఇప్పుడు దానికి ఈక్వలెంట్ అండర్లయింగ్ బిఎన్ఎస్ సెక్షన్ కూడా మనం చెప్పవలసి ఉంటుంది కోర్టులో ఆర్గ్యుమెంట్స్ టైంలో. సో ఆ విధంగా ఈ భారత్ న్యాయ సంహిత అని చెప్పి యాడ్ చేసి దీనికి ఏదో ఇండియన్ ఫ్లేవర్ రప్పించారు, కానీ దాంట్లో అంత రాడికల్ రిఫార్మ్స్ ఏవైతే చేయాలో వాటిని పట్టలేకపోయారు. దానికి కారణం ఏంటంటే వైడ్ డిస్కషన్ ఏదైతే చేయాలో ఇటువంటి బిల్స్ మార్చి ఇటువంటి లా మార్చి ముందర ఒక పెద్ద కమిటీలని, ఇంటలెక్చువల్స్ ని, దేశంలో ఉన్న న్యాయ నిపుణుల్ని, న్యాయ శాస్త్రంలో ఉన్న రీసెర్చర్స్ ని అందరినీ ఏకం చేసి వాళ్ళతో కలిపి వీటిని మార్చడానికి ట్రై చేయాలి. కానీ ఏదో కొంత తన పార్టీకి తెలిసిన వ్యక్తులనే పట్టుకొచ్చి వాళ్ళే దీన్ని మార్చేస్తున్నట్లా అంటే వచ్చే పర్యవసానమే మనం ఇప్పుడు చూసిన ఐపీసీ కన్వర్టెడ్ బిఎన్ఎస్, అదే విధంగా ఎవిడెన్స్ యాక్ట్ కూడా. సో ఆ విధంగా ఈ పేరు మార్చాలి, ఇండియన్ రూపం పెట్టాలి, దీన్ని మనం మార్చామని చెప్పుకోవాలి, మనకి పేరు రావాలి అనేటువంటి భావంతో చేసి కన్నా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది, భారతదేశం సెక్యులర్ కంట్రీ అని మనం చెప్తున్నాం కదా, మనం ఎప్పుడు అన్నా కానీ మనం ఏమంటాం, మన ఇండియాలోనే ప్రియాంబుల్లోనే ఉంది సెక్యులర్ నేషన్ అని చెప్పి, మన సెక్యులర్ నేషన్ అని చెప్పి. అంటే మతాలు సమానమే. ఇక్కడ సర్వ మతాలు సమానం అన్నప్పుడు అంబేద్కర్ గారు ఇప్పుడు క్వశ్చన్ చేసింది ఏంటంటే, ఆ రోజున సర్వ మతాలు సమానమే, అటువంటిప్పుడు నీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎందుకు, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఎందుకు, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఎందుకు? ఆ హిందూ మ్యారేజ్ యాక్ట్ అయినా, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ అయినా, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అయినా కానీ కూడా అవన్నీ కూడా మతపరమైన ఆచరణల మూలంగా వాటిలన్నిటిని డిరైవ్ చేయడం జరిగింది. అలా డిరైవ్ చేయడం మూలంగా మనం ఆ మత ప్రాతిపదికన అలా ఉంచితే దేశంలో ఈ మత నిర్మూలన అనేటువంటి జరగదు. అందుచేతనే మనం ఆ రిలీజియన్ పేర్లన్నీ కూడా పక్కన పెట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ అని పెడదాము అని చెప్పి ఆయన అప్పట్లో ప్రపోజ్ చేశారు. దీన్ని అప్పట్లో మరి నార్థరన్ స్టేట్స్ నుంచి అపోజిషన్ ఎక్కువగా ఉండడంతో అది ముందుకెళ్ళలేదు. తర్వాత ఆయన క్యారియర్ కూడా తగ్గిపోయింది, దాని తర్వాత అంత ప్రాచుర్యం కూడా తగ్గిపోయింది అంబేద్కర్ గారి కథ. కానీ ఇక్కడ వీళ్ళు చేసే యూనిఫామ్ సివిల్ కోడ్ విషయం గురించి మనం రేషనల్ గా విశ్లేషణ చేసినట్లయితే సత్యనారాయణ గారు, వీళ్ళు ఏమంటారంటే యూనిఫామ్ సివిల్ కోడ్ లో బేసికల్ గా పర్సనల్ లాస్ ఏవైతే ఉన్నాయో, అంటే వ్యక్తులకు సంబంధించిన పర్సనల్ లాస్ అంటాం కదా మనం, హిందూ లా అయినా, ముస్లిం లా అయినా, క్రిస్టియన్ లా కూడా, ఆ పర్సనల్ లాస్ అన్ని కూడా కస్టమ్స్, వాళ్ళు ఆచరించే కస్టమ్స్ బేసిస్ గా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా క్లబ్ చేసేసేసి ఒకే ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ పట్టుకొద్దాము, ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ లో ఈ మతాల యొక్క ప్రస్తావన తీసేద్దాము అని చెప్పి వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. వీళ్ళు ప్రపోజ్ చేసిన దాంట్లో యాక్చువల్ కొత్త లేదు, అదే పాత అంబేద్కర్ గారి యూనిఫామ్ సివిల్ కోడ్ ని వీళ్ళు ఆచరిస్తే టెక్స్ట్ టు టెక్స్ట్ అది సొసైటీకి ఏమి హాని చేయదు. కానీ వీళ్ళు యాక్చువల్ గా రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశారు కొన్ని స్టేట్స్ లో. ఓకే, కొన్ని స్టేట్ లో ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళు ఏం చేశారు, పేరైతే యూనిఫామ్ సివిల్ కోడ్ అని పెట్టారు, కానీ ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఇంట్రడ్యూస్ చేశారు, ఉత్తరాఖండ్ లో ఇంట్రడ్యూస్ చేశారు. అది అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ అని పెట్టారు, కానీ లోపల మళ్ళీ ఈ హిందూ యాక్ట్ ని, క్రిస్టియన్ యాక్ట్ ని, ముస్లిం యాక్ట్ ని అదే పేరు రెప్లికేట్ చేశారు. సో అలా చేయడం వల్ల మీకు 3 డిఫరెంట్ టెక్స్ట్లను పట్టుకొచ్చి ఒక టెక్స్ట్ చేసేసి ఇదే యూనిఫామ్ అంటారా మీరు? లేక అక్కడ అండర్లయింగ్ ఆస్పెక్ట్ అయిన మతాలను తీసి అన్ని మతాలకి ఒకేలా పట్టుకొస్తారా? అది ఇక్కడ రేషనల్ గా గుర్తింపవలసిన విషయం. ఆ విషయాన్ని బీజేపీ గమనించాలి. ఇదే బీజేపీ స్టేట్ లెవెల్లో ఇంతవరకు ఏదైతే స్టేట్స్ వాళ్ళ బీజేపీ రూల్ చేస్తున్న స్టేట్స్ లో ఇంప్లిమెంట్ చేసిందో అక్కడ లాస్ట్ ని నేను చదివాను. ఆ చదివితే దాంట్లో ఏమున్నాయంటే మళ్ళీ అదే సేమ్ టు సేమ్ ఉన్నాయి, కానీ ఆ 3 క్లబ్ చేసేసి ఇది యూనిఫామ్ అంటున్నారు. అది తప్పని నా ఉద్దేశం. కానీ ఇక్కడ బ్రాడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియాని దృష్టిలో పెట్టుకుని అన్ని మతాలని నిర్మూలించి అన్ని మతాలకి ఒకేలా పట్టుకొచ్చినట్లయితే తప్పకుండా అది మేలు చేస్తుంది. అలా కాకుండా ఈ పద్ధతిలో వెళ్ళినట్లయితే, కట్ అండ్ పేస్ట్ మాదిరిగా పద్ధతిలో వెళ్ళినట్లయితే అది ఏమి మేలు చేయదు సరికదా. స్టేటస్ కో సేమ్ ఉంటుంది. ఊరికనే వీళ్ళు చెప్పుకోవడానికి మేము పట్టుకొచ్చాం యూనిఫామ్ సివిల్ కోడ్, బట్ లోపలికి వెళ్తే ఏముంది, అదే ముస్లిం కోడ్, అదే క్రిస్టియన్ కోడ్, అదే హిందూ కోడ్.
అంటే ఇండియాలో అసలు సెక్యులర్ అనే పదంలోనే కన్ఫ్యూజన్ ఉందంటారు కదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్రాన్స్ లోనే అక్కడ కానీ సెక్యులర్ అంటే అసలు మతంతో స్టేట్ కి సంబంధం లేకుండా ఉంటది. అసలు మతాన్ని అనే దాన్ని కన్సిడరేషన్ లో తీసుకోరు. ఇక్కడేమో సెక్యులర్ అంటే అన్ని మతాలు సమానమే అన్నట్టు అనేది ఒక వింత డెఫినేషన్ నడుస్తున్నట్టుంది కదా. దాని గురించి ఏం చెప్తారు? కరెక్ట్. యాక్చువల్ గా స్టేట్ అనేటువంటిది రిలీజియన్ లో ఎప్పుడు కూడా జోక్యం చేసుకోకూడదు. ఇది మీకు అమెరికన్ రాజ్యాంగంలోనూ ఉంది, ఐర్లాండ్ లోనూ ఉంది, యూకే లోనూ ఉంది, అన్ని చోట్ల ఉంది. మొత్తాన్ని ఫ్రెంచ్ లో జోక్యం అదే ఫ్రాన్స్ లో డెఫినెట్ గా చాలా క్లియర్ చెప్తారు. ఉంది అన్ని చోట్ల ఈ నేషన్స్ ఏవైతే చెప్పానో అన్ని చోట్ల ఉంది. వాళ్ళు యాక్చువల్ గా దీన్ని పట్టరారు, డిస్కషన్ కూడా చేయరు. ఓకే, అది యాక్చువల్ గా చేస్తే క్రైమ్ అక్కడ. కానీ ఇండియాలో మనం ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఏర్పరచుకున్న తర్వాత మనకి ఈ సబ్సిడీ లాస్ ని పట్టుకొచ్చాము. ఆ లాస్ ని పట్టుకొచ్చినప్పుడు ఈ లాస్ లో మనం చేయింది ఏంటంటే ఆ ప్రీ బ్రిటిషర్ టైంలో ఉన్న రిలీజియస్ డివైడ్ ఏదైతే పెట్టారో వాళ్ళు ఏం చేస్తుందంటే అప్పుడు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఇవన్నీ కలిసి ఉండేవి కదా. సారీ, పాకిస్తాను, ఈ బంగ్లాదేశ్ ఇవన్నీ మన ఇండియాతో కలిసి ఉండేది, అఖండ భారత్ కింద కలిసి ఉండేది. బ్రిటిషర్స్ రూల్ చేసేవారు. దాంట్లో ముస్లిమ్స్ వాళ్ళు మా లాస్ మాకు ఉండాలంటే వాళ్ళు ఓకే, వాళ్ళు మీ లాస్ మీరు పెట్టుకోండి అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు బ్రిటిషర్స్ క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్స్ కూడా లాస్ ని పెట్టేశారు, హిందూ లా అని పెట్టారు. వాళ్ళ కాలంలో క్రియేట్ అయిన ఈ లాస్ ని మనం నిర్మూలించకుండా మనం అదే లాస్ ని అడాప్ట్ చేస్తూ ఓవర్ అండ్ అబౌవ్ దట్ ఒక కాన్స్టిట్యూషన్ పెట్టుకున్నాం. కానీ ఓకే, మొత్తం అన్ని కాన్స్టిట్యూషన్స్ ని కలుపుకుని క్లబ్ చేసుకుని ఒక కాన్స్టిట్యూషన్ పెట్టుకున్నాం. అన్ని దేశాల కాన్స్టిట్యూషన్స్ ని ఒక ఫైన్ ట్యూన్ చేసి ఒక కాన్స్టిట్యూషన్ పెట్టుకున్నాం. కానీ ఈ అదర్ లాస్ ని మనం మార్చడం అనేటువంటిది జరగలేదు. ఆ నేపథ్యంలో వర్క్స్ ఏమి కూడా జరగలేదు. దాని మూలంగా మీకు ఇక్కడ ఇండియాలో సెక్యులర్ అంటే మనం అనేది ఏంటి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఒకటే అనేటువంటి ఒక భావం తప్పిస్తే స్టేట్ వాడు ఎప్పుడు కూడా, అంటే గవర్నమెంట్ స్టేట్ ఎప్పుడు కూడా రిలీజియన్ లో జోక్యం చేసుకోకూడదు. రిలీజియన్ ఈజ్ లైక్ ఇండివిజువల్స్ రైట్. అన్ని దేశాల్లో కూడా ఇండివిజువల్స్ రైట్, వాళ్ళ ఇష్టం, ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. అంతేకాని స్టేట్ నో రోల్ టు ప్లే ఇన్ రిలీజియన్ అనమాట. మీరు ప్యారిస్ లో చూసినా కానీ అదే రూల్ అక్కడ బేసికల్ గా. సో ఇక్కడ ఇప్పుడు మీరు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ కి ప్రో ఆర్గ్యుమెంట్ చూసినట్లయితే కొంతమంది ప్రో ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఎస్, ఇది ఈక్వాలిటీని పట్టుకొస్తుంది అంటారు. ఈక్వాలిటీ పట్టుకొస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడు అండర్లయింగ్ రిలీజియన్ అనేటువంటి పేరు తీసుకోకుండా, హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ పేరు తీసుకోకుండా అందరికీ ఒకేలా పెట్టినట్లయితే తప్పకుండా ఈక్వాలిటీ పట్టుకొస్తుంది. తర్వాత మోడర్నైజేషన్ కూడా చేస్తుంది. మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఏంటంటే మీరు ఇంకో విధంగా అడిగారు మీరు, మన ఇండియాలో ఎందుకు మనం అస్తమానం సెక్యులర్ అంటే అన్ని రిలీజియన్స్ పేర్లు తీసుకుంటాం, అందరూ సమానమని చెప్తూ ఉంటాం అని చెప్పి అడిగారు. అది లేకుండా మోడర్నైజ్ అయ్యి ఏ విధంగా అయితే ఈ ప్యారిస్ లోను, ఏ విధంగా అయితే ఇంగ్లాండ్ లోను, యుఎస్ఏ లోను ఇవన్నీ ఉన్నాయో, ఏది డివైడ్ అయ్యిందో, స్టేట్ కి రిలీజియన్ కి సంబంధం లేదని, స్టేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి రిలీజియన్ కి సంబంధం లేదని ఆ పద్ధతి కూడా వస్తుందన్నమాట. అంతేకాకుండా జుడిషియల్ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. ఈ రోజున హిందూ మ్యారేజ్ యాక్ట్ లో కానీ, లేకపోతే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కింద కానీ, లేకపోతే ఈ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ కింద కానీ కేసులు వస్తున్నప్పుడు, కొన్ని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవుతున్నప్పుడు ఈ రిలీజియన్స్ మధ్యలోనే వాటిల్లో మళ్ళీ లా అప్లికబిలిటీ విషయాల్లో ఇష్యూస్ ఇవన్నీ కూడా కోర్టుల్లో డ్రాగ్ అవుతూ వస్తున్నాయి. కానీ సమస్యలకి పరిష్కారం కుదరట్లేదు. ఆ సమస్యలకి పరిష్కారం కుదరకపోవడం చేత అవి ఊరికే లాస్ మాత్రంగా చెప్పడం జరుగుతుంది, కానీ ప్రజలకి ఎక్కువ ఇన్కన్వీనియన్స్ నడుస్తూనే ఉంది. అందుచేత దీంట్లో ఆ జుడిషియల్ ఈజ్ అనేటువంటిది రప్పించాలి. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ని మత ప్రాతిపదిక మీద ఉంచకుండా. అది కాకుండా దీనికి కూడా వ్యతిరేకమైన ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఈ విషయంలో. ఏంటంటే ఇదొక కల్చరల్ సెన్సిటివిటీ ఇష్యూ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ మన ఇండియాలో హిందూ అని చెప్పంటే ఇక్కడ హిందువులు అందరూ కూడా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. ముస్లిమ్స్ అయితే చెప్తుంటే ముస్లిమ్స్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. క్రిస్టియన్స్ అని చెప్పంటే క్రిస్టియన్స్. ఆ విధమైన ఫీలింగ్స్ మనం రప్పించాం. ఈవెన్ స్వతంత్రం వచ్చి 1947లో వచ్చినా కానీ, ఇవాళ స్వతంత్ర దినం మనం జరుపుకుంటున్నా కానీ కూడా నేను అనేది ఏంటంటే ఆ ఫీలింగ్స్ మనం కంటిన్యూ చేస్తూ వచ్చాం. కాబట్టి ఆ కల్చరల్ సెన్సిటివిటీ అనేటువంటిది మనకి ఇండిపెండెన్స్ వచ్చినా కానీ కూడా అది నాటుకుపోయింది యాజ్ ఎ రిలీజియస్ సెన్సిటివిటీ.
దానివల్ల ఇక్కడ పొలిటికల్ బ్యాక్లాష్ వస్తుంది. భయం ఏంటంటే, ఎవరికైనా భయం ఏంటంటే పొలిటీషియన్కి, అంటే ఫక్త్ పొలిటీషియన్ ఎవడైతే ఇంకా పాలిటిక్స్ క్యారియర్గా పెట్టుకుని రివల్యూషనరీగా మనం ముందుకెళ్ళి దీంట్లో మార్పు పట్టురావాలి అనేటువంటి ఆలోచన లేని పొలిటీషియన్ కి, మనకి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ప్లే చేయాలనే పొలిటీషియన్ కి ఉన్న తేడాలో ఫక్త్ పొలిటీషియన్ ఏం చేస్తూ ఉంటాడంటే, ఆ పొలిటికల్ బ్యాక్లాష్ నుంచి భయపడి దీన్ని మార్చడానికి ముందుకు రాడనమాట. అందుచేతనే ఆ మతం అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. దీన్ని అంటే ఇక్కడ పాలిటిక్స్ రోజు బతికేది మతాన్ని, కులాన్ని ఉపయోగించుకుని కాబట్టే ఇప్పుడు దీనికి అవరోధం అవుతున్నట్టుందండి. ఏదైనా ఒక యూనిఫామ్ లా తీసుకురావడం. బీజేపీ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళకి కూడా ఇప్పుడు ఏంటంటే ఆ హిందువుల్ని అప్పీల్ చేయాలి, హిందుత్వ స్టేట్ ని క్రియేట్ చేయాలి అనే కదా వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు. కరెక్ట్. మీకు అదే ప్లాంక్ మీద వాళ్ళు 2014 లో ఎన్నికయ్యారు, 2019 లో ఎన్నికయ్యారు. అదే ప్లాంక్ మీద వాళ్ళు రామ జన్మభూమి అంటే రామాలయం ఇనాగ్రేట్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ పవర్లోకి వస్తాం అనుకున్నారు. కానీ అక్కడ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే, రిలీజియన్ అనేటువంటిది నెహ్రూ గారు యాక్చువల్గా బాగా రెవల్యూషనరీగా ఒక పదం చెప్పారు. మన స్వతంత్రం వచ్చినప్పుడు ఒక సేయింగ్ చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆకలేసి వాడికి రిలీజియన్ పేరు మీద మనం స్వస్థత ఒకరోజు ఇవ్వగలం, 2 రోజులు ఇవ్వగలం. కానీ ఆకలేసి వాడి యొక్క ఆకలి నిర్మూలించకపోతే వాడు మనల్ని ఎవరిని లెక్క చేయడు, మనల్ని కూడా కొట్టడానికి వస్తాడు అని చెప్పాడు ఆయన. అదే జరిగింది ఇక్కడ విషయం. ఎందుకంటే ఇక్కడ ఓవర్ ప్లే అయిపోయింది. హిందూ రిలీజియన్ అనేటువంటిది ఓవర్ ప్లే అయిపోయి అది ప్రజల్లో ఒక డివైడ్ పట్టుకొచ్చింది. ఆ డివైడ్ మూలంగానే మీకు యూపీలో వాళ్ళకి స్థానాలు కోల్పోయారు, మహారాష్ట్రలో కోల్పోయారు. దాంతో ఏమైపోయింది, వాళ్ళకి ఇప్పుడు మెజారిటీ లేకుండా వాళ్ళు ఇతరుల మీద డిపెండ్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఈ 2024 ఎలక్షన్స్ లో. సో ఇక్కడ మెయిన్ గా రిలీజియన్ బేస్డ్ పాలిటిక్స్ నడుస్తూ వచ్చాయి కాబట్టి ఇటు మన హిందూ లీడర్స్ అయినా, అటు ముస్లిం లీడర్స్ అయినా, అటు క్రిస్టియన్ లీడర్స్ అయినా, ఇక్కడ ఎవడు పడితే వాడు క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్ ఇదే ప్లే తప్పిస్తే మనం వాళ్ళని ఏ విధంగా వీటి నుంచి బయటకు తీసుకొచ్చి గొప్ప సిటిజన్స్ కింద తయారు చేయగలము అనేటువంటి దాని మీద ఎవరు ధ్యాస పెట్టకపోవడం మూలంగానే ఇండియాలో మీకు ఇన్నోవేషన్ లేదు. ఇప్పుడు మీకు ఇండియా నుంచి ఒక ఫేస్బుక్ కానీ, ఒక ట్విట్టర్ కానీ, లేకపోతే ఒక యూట్యూబ్ కానీ, లేకపోతే ఇటువంటి ఇన్నోవేషన్ తో కూడిన స్ట్రీమింగ్ చేసే నెట్ఫ్లిక్స్ కానీ, ఇవి ఎందుకు లేవు మన దగ్గర? అవి ఆ ఇన్నోవేషన్స్ మన దగ్గర ఎందుకు లేవు? అటువంటి కంపెనీల్లోకి వెళ్ళి మన వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ అటువంటి కంపెనీలను లీడ్ చేసే స్థాయిలోకి మనం ఎందుకు వెళ్ళలేదు? మనం ఎప్పుడు కూడా మనం గొప్ప వాళ్ళం, మనం ఇండియన్స్ ఎప్పుడూ గొప్ప కల్చర్ ఉందని చెప్పుకుంటాం. మనం ఎందుకు వెళ్ళలేదంటే, ఇక్కడ ఉన్న ఈ నేతలు వీళ్ళంతా కూడా ఈ విధంగా పాలిటిక్స్ ప్లే చేయడం కారణంగానే ఆ ఇన్నోవేషన్ అనేటువంటిది దెబ్బతింటోంది ఇండియాలో. ఆ సృజనాత్మకత, క్రియేటివిటీ దెబ్బతిని యంగ్స్టర్స్ కూడా ఇంకా నిరాశ నిస్పృహలకు గురయ్యి ఏదో విధంగా మన లైఫ్ గడుపుకుందాం అనేటువంటి స్థితిలోకి వచ్చేస్తున్నారు. ఎవరైతే వాళ్ళు సొంతంగా ఇతర దేశాలకు వెళ్ళి ఎక్సెల్ కాగలుగుతున్నారో వాళ్ళు కాగలుగుతున్నారు. ఇండియాలో కూడా ఇన్ని ఆడ్ పరిస్థితుల్లో కూడా వాటిని తప్పించుకుని మనం ఏ విధంగా బతకగలమని ధైర్యంగా బతికే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సప్రెసివ్ గా ఏదో వచ్చింది చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా నడుస్తోంది. అందుచేత దీంట్లో ఈ పొలిటికల్ బ్యాక్లాష్ అనేటువంటిది ఒక వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఈ రిలీజియన్ ఇంకా కంటిన్యూ చేయడానికి. ఇంకోటి చెప్పండి, దీంట్లో ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ ఉంటాయి. ఒకవేళ వీళ్ళు అంబేద్కర్ మాదిరిగా రెవల్యూషనరీగా పెడితే గొడవలు ఉండకపోవచ్చు, పెట్టినా కానీ కూడా వీళ్ళకి ఇది ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే మంది ఈ డైవర్స్ సొసైటీ, డీప్ రూటెడ్ కల్చరల్ సొసైటీ. ఇక్కడ మీరు ముస్లిమ్స్ ని బికాజ్ మీరు ఫస్ట్ నుంచి వాళ్ళకి చెప్పలేదు ఏమని, ఇండిపెండెన్స్ వచ్చింది, మీకు ఈస్ట్ పాకిస్తాన్ ఇచ్చాము, వెస్ట్ పాకిస్తాన్ ఇచ్చాము, సో మీరంతా అక్కడికి వెళ్ళమని చెప్పాము, కానీ మీరు ఇక్కడ ఉండిపోయారు ఇండియాలో అని చెప్పి మనం ఈ ఇండియాని హిందూ రాష్ట్రం కింద ప్రకటించినట్లయితే అప్పట్లో వేరేగా ఉండేది. కానీ ఆ టైంలో మనం సెక్యులర్ అనేటువంటి పదాన్ని పెట్టుకుని మనం ఏం చేసామంటే ఇది హిందూ రాష్ట్రంగా ప్రకటించకపోవడం కారణంగా కూడా ఇక్కడ వాపస్ వచ్చిన ముస్లిమ్స్ అయినా, ఒక మైనారిటీగా ఉన్న క్రిస్టియన్స్ కూడా వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, వాళ్ళు ఈ దేశంలో మనం కూడా ఒక భాగము,
ఓకే, మనం కూడా మన రిలీజియన్ ప్రాముఖ్యంగా ఉన్న ఇతర దేశాల్లో హిందువుల్ని మనం ఎలా ట్రీట్ చేస్తామో, వాళ్ళు ఏ విధంగా అక్కడ గౌరవప్రదంగా బతకడానికి ట్రై చేస్తున్నారో అదే విధంగా మనం గౌరవప్రదంగా మైనారిటీస్ కింద బతుకుతామని చెప్పి కూడా వాళ్ళకి ఉండదు. అది కూడా ఒక ప్రాబ్లం ఇక్కడ. అది కల్చరల్, మేజర్ కల్చరల్ ఇష్యూ. అందుచేత ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ ని బోల్డ్ గా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అదొక ఛాలెంజ్ గా అయ్యే అవకాశం ఉందండి. ఇది కాకుండా ఆయన ప్రస్తావించింది వన్ నేషన్ వన్ ఎలక్షన్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది అది బీజేపీ స్లోగన్ ఎప్పటి నుంచో వస్తోంది. యాక్చువల్ గా ఒక టైంలో ఇందిరాగాంధీ గారు కూడా ట్రై చేయడం జరిగింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి పద్ధతిలో. అది మెయిన్ గా మన పొలిటికల్ అనలిస్టులు అవనివ్వండి, చాలా మంది వరల్డ్ వైడ్ అబ్జర్వర్స్ అవనివ్వండి, వాళ్ళు రెండు విధాలు చెప్తారు. వన్ స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే ఇది ఒక విధంగా వన్ మ్యాన్ షోకి దారితీసే అవకాశం ఉంటుంది. ఎలా అయితే మోడీ 2014లో బీజేపీలో అద్వానీని, మురళీ మనోహర్ జోషిని వీళ్ళందరినీ పక్కన పెట్టి ఒక ఏక స్వాతంత్ర పద్ధతిలో ఈ పార్టీ నడుపుకుంటూ 2024 దాకా తీసుకొచ్చాడో, మొన్నటిదాకా కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాడు, ఒక విధంగా కాకపోతే ఇంకో విధంగా అయినా. కానీ అలా పట్టుకొచ్చి మొత్తం నేషనల్ వైడ్ ఎలక్షన్ అన్నప్పుడు ఒక వేవ్ లో ఈ మోడీయే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ లోను, స్టేట్ గవర్నమెంట్ లో, అన్ని గవర్నమెంట్ లో వచ్చేసినట్లయితే మెజారిటీ ప్లేసెస్ లో, అటువంటి పరిస్థితుల్లో అది డెమోక్రసీకే ఒక పెద్ద దెబ్బ అని చెప్తారనమాట. ఎందుకంటే మనం అందరినీ ఒకే టైంలో అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ కి మనం రిప్రజెంటేటివ్స్ ఎన్నుకోమంటే ఒకే పార్టీ వాళ్ళని ఎన్నుకున్నట్లయితే ఇంకా మనకి వేరే వాయిస్ వినే అవకాశం ఉండదు కదా. అంచేత అక్కడ డిస్సెంట్ అనేటువంటిది కోల్పోబడుతుంది. అన్ని ఎలక్షన్స్ ఒకేసారి జరపాలి అంటే ఒక్కసారి కొన్ని గవర్నమెంట్లు పడిపోతూ ఉంటాయి. అంటే మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు అన్ని ఎలక్షన్స్ స్టేట్స్, సెంట్రల్ అన్ని ఒకేసారి చేశారు. ఒక్కొక్కసారి మధ్యలో గవర్నమెంట్లు పడిపోతూ ఉంటాయి. అప్పుడు వాటి పీరియడ్ మళ్ళా తేడా వస్తుంది. అది కూడా ప్రాక్టికల్ ఇబ్బంది కూడా ఉంది కదండి. తేడా వస్తుంది. కానీ మోడీ లాంటి లీడర్స్ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అయితే ఏక్నాథ్ షిండేలు బయలుదేరారో, లేకపోతే ఏ విధంగా నితీష్ కుమార్ స్విచెస్ చేసి అటు జేడీయూ నుంచి ఆర్జేడీని స్విచ్ చేసి మళ్ళీ బీజేపీతో వచ్చాడో, బీజేపీ నుంచి స్విచ్ చేసి ఆర్జేడీకి వెళ్ళాడో గతంలో ఒకసారి, ఆ విధంగా జరుపుతూ 5 గడిపేద్దాం అనేటువంటి మోడల్లోకి పట్టుకెళ్దాం అని చెప్పి వన్ నేషన్ వన్ ఓట్ అంటున్నారని కూడా డౌట్ వస్తుంది వచ్చే వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మోటివ్ ఏంటి? వన్ నేషన్ వన్ ఓట్ అంటే అక్కడ మోటివ్ ఏంటి? అది వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఏంటంటే దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ మీరు చెప్పిన వన్ నేషన్ వన్ మ్యాన్ అనేది అసలు ఆయన ఉద్దేశం కరెక్ట్. ఇప్పుడు అంతేకాకుండా దీంట్లో వచ్చే ఇష్యూస్ ఏంటంటే సత్యనారాయణ గారు, గవర్నెన్స్ ఎఫిషియన్సీ కొరవడుతుంది. ఒక వేవ్ లో ఒకే పార్టీ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆక్యుపై చేసినప్పుడు వాళ్ళ డైరెక్షన్స్ కి ఎవరైతే సక్సెస్ కారకుడు అయ్యాడో వాడి డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళ డిసిషన్స్ ఓపెన్ గా తీసుకోరు. బికాస్ దే ఫీల్ దట్ మనం సక్సెస్ లో పార్ట్ కాదు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఓకే, ఒక విధంగా కాస్ట్ రిడక్షన్ కి పనికి వస్తుంది. ఇది వన్ నేషన్ వన్ ఓట్ వన్ ఎలక్షన్, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఓటర్స్ ని ఒకేసారి ఎంగేజ్ చేస్తుంది, అస్తమానం తీసుకెళ్ళదు ఓటింగ్ బూత్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి. అయితే ఇక్కడ మీరు చెప్పినట్లుగా డెమోక్రటిక్ కన్సర్న్స్, నేను ఇందాక చెప్పినట్లుగా మీరు అడిగినట్లు కూడా డెమోక్రటిక్ కన్సర్న్స్ ఉంటాయి. ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే పవర్ ఎప్పుడు కూడా సెంట్రలైజ్ అయిపోతుంది. ఓకే, రీజనల్ రిప్రజెంటేషన్ డిమినిష్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఉదాహరణకి చూసుకోండి, మన ఆంధ్రప్రదేశ్ లో నాయుడు గారు వెళ్ళి మన మోడీ గారితో అలైన్ అయి ఉన్నారు. ఈయనకి ఇంత క్రితం ఇండిపెండెంట్ గా వాయిస్ ఉండేది ఎప్పుడు డెమోక్రటిక్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఈయన వాయిస్ వినిపించడానికి ఎక్కడ అవకాశమే రావటం లేదు మోడీ గారి దగ్గర నుంచి. సో అంచేత రిప్రజెంటేషన్ అనేటువంటి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇది రీజనల్ రిప్రజెంటేషన్, సెంట్రలైజేషన్ అయిపోతుంది. అంతేకాకుండా ఓటర్ ఎపతి వస్తుంది. ఎందుకంటే ఏదైనా వ్యక్తి ఒకసారి ఓటు వేస్తే మళ్ళీ 5 years దాకా వెయిట్ చేయాలి మళ్ళీ ఓటు వేయడానికి. మధ్యలో గవర్నమెంట్ పడిపోయినా మార్చాలన్న ఈ ఎలక్షన్ మేనోవరింగ్ కి మనం ఛాన్స్ ఇస్తున్నాం. కానీ ఆ ఓటర్ యొక్క ఎపతి ఏదైతే పెరుగుతుందో దాన్ని మళ్ళీ ఎలక్షన్ ద్వారా మనం నిర్మూలించడానికి ట్రై చేయకుండా ఇది ఒక సాధనం కింద పనికి వస్తుంది. బీజేపీ మొదటి నుంచి కూడా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వైపే మొగ్గు చూపుతుంది అనేది ఉందండి. అంటే ఇందిరాగాంధీ టైంలో ఆమెకు కూడా ఈ ఆలోచన ఉండేది. మేము అమెరికన్ తరహాలో డైరెక్ట్ గా ప్రెసిడెంట్ ఎన్నుకుంటే అపరిమితమైన అధికారాలు ఉంటాయి, పార్లమెంటు తోటి పద్దాక అంటే వాళ్ళ దృష్టిలో న్యూసెన్స్ ఉండదు.
అంటే అది చేయాలి అంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలి అనేది కూడా ఉంది. ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఆలోచన బీజేపీకి ఉందనేది చాలా రోజులుగా ఒక చర్చలో ఉంది. ఇప్పుడు ఇవాళ ఈయన మాట్లాడిన ఈ 2 అంశాలు కూడా ఆ దిశగా ఉన్నాయా? ఆయన ఆలోచన చెప్తున్నాయా? ఏకస్వామ్య పద్ధతిలోకి తీసుకెళ్ళడానికి ప్రోద్బలం చేసేటట్లుగా ఈ 2 వాటి యొక్క మోటివ్ గా కింద ప్రస్తుతం మనం చెప్పచ్చు. అన్లెస్ ఈయన ఆ రిలీజియన్ నిర్మూలించి ఒకే ఒక్కోడు రిలీజియన్ ప్రస్తావన లేకుండా అందరికీ అంటే అది వెల్కమ్. అంతేకాని నేను అవన్నీ ఉంచుతూనే అవన్నీ కలిపేసేసి ఒక బుక్ రాసి ఒక బుక్ ని అంటే ప్రింట్ చేసి అదే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే కుదరదు, తప్పది. ఇంకోటి ఏంటంటే అదే విధంగా 1 నేషన్ 1 ఎలక్షన్ మోడ్ అనేటువంటిది ఎప్పుడు కూడా అది నియంతృత్వానికి ఏకఛత్రాధిపత్యానికి కూడా దారితీస్తుంది. రీజనల్ వాయిసెస్ కట్టలైపోతాయి. రీజనల్ వాయిసెస్ అంటే రీజనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఎవరు మాట్లాడలేరు పైకి. సో అంతేకాకుండా ప్రజలకి ఎవరైతే ఓటర్లో వాళ్ళు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ వచ్చేదాకా మిగతా గవర్నమెంట్ యొక్క ఎలక్షన్ల కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అది ఈ సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ స్టేట్ గవర్నమెంట్ యొక్క రూలర్స్ ని కూడా మ్యానిపులేట్ చేసి వాళ్ళని కుర్చీల్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కుర్చీల్లో కూర్చోబెట్టడం అనేటువంటిది జరుగుతుందండి. ఓకే అండి. అదే మొత్తంగా ఏదైనా సరే ఇవాళ ఆయన ఉపన్యాసంలో చాలా ప్రధాని ఎర్రకోట ఉపన్యాసంలో చాలా అంశాలు ప్రస్తావించినా సరే ముఖ్యంగా ఈ 2 అంశాలు కీలకమైనవి. అవన్నీ రాజ్యాంగాన్ని ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే మార్చాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది అనే దానికి అనిపిస్తుందని చెప్పేసి శాస్త్రి గారు చెప్తున్నారు. ఈ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శాస్త్రి గారు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.